నమస్తే రాజేష్. నమస్తే అండి. సాధారణంగా మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా సార్, హీరోలే ప్రధాన పాత్రలో నటిస్తూ ఉంటారు, కనిపిస్తూ ఉంటారు. కానీ సమంత లీడ్ రోల్లో నటించిన మా ఇంటి బంగారం సినిమా హిట్ అయింది, కమర్షియల్గా కూడా హిట్ అయింది. ఈ సినిమాపై సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చ జరుగుతోంది సార్. అంటే విమెన్ లెడ్ మూవీ, అంటే హీరోయిన్ లెడ్ మూవీ ఇది కమర్షియల్గా కూడా హిట్ అయింది. ఏంటి సార్ ఈ ట్రెండ్ ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అంటే ఎందుకు చర్చ జరుగుతుంది అంటే, ఇది 16 years తర్వాత, అరుంధతి తర్వాత మళ్ళీ వచ్చిన ఉమెన్ సోలో ఫిలిం. అంటే ఉమెనే ప్రధానమైన రోల్. సోలో అంటే హీరో లేరని కాదు. సో అరుంధతి 16 ఏళ్ల క్రితం వచ్చింది. మీకు నేను మీడియా ఎకనామిక్స్ స్టూడెంట్ను కనుక మీడియా ఎకనామిక్స్ చూస్తే మీకు అరుంధతి 16 ఏళ్ల క్రితం 70 crore కలెక్షన్. అది టోటల్ ఆల్ టైమ్ కలెక్షన్. అది మీకు ఇంకొక ఉమెన్ లెడ్ ఫిలిం అంటే మహానటి. అయితే మహానటితో మనం అరుంధతిని కానీ మా ఇంటి బంగారం కానీ పోల్చలేము. కారణాలు నేను చెప్తాను దానికి. సో మహానటి టోటల్ కలెక్షన్ 85 crore ఆల్ టైమ్ కలెక్షన్. సో కానీ ఇప్పుడు మీకు ఫిలిం ఎకనామిక్స్ను ట్రాక్ చేసేవారు చెప్పేది, ఇది ఫస్ట్ 10 daysలోనే 78.1 crore కలెక్ట్ చేసింది. మీకు ఫస్ట్ 1 weekలోనే 43 crore కలెక్ట్ చేసింది. ఫస్ట్ 1 weekలోనే. సాధారణంగా ఫస్ట్ 1 week కలెక్ట్ చేయడం అనే ఫినామినా మీకు మేల్ హీరో లెడ్ ఫిల్మ్స్ ఉంటుంది. మనం ఫిలిం వరల్డ్ ఎవరైనా చెప్తాను, ఇది మొదటి వారం గ్యారంటీ నువ్వు టాప్ స్టార్తో. ఎందుకని 100 కోట్లు ఇచ్చైనా టాప్ హీరోస్తో సినిమాలు తీస్తారు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్. దానికి కారణం ఏంటంటే ఫస్ట్ 1 week గ్యారంటీ. అందుకే మీరు గమనించండి, భారీ బడ్జెట్ ఫిల్మ్స్ అందరికీ వెంటనే సినీ ప్రముఖులు వెళ్ళి ముఖ్యమంత్రిని కలుస్తారు, మాకు మొదటి వారం టికెట్లు పెంచుకునే అవకాశం ఇవ్వండి అని అడుగుతారు. ఎందుకంటే ఫస్ట్ 1 week ఇది ఫిలిం బిజినెస్లో ఒక కీలకమైన. ఈ టాప్ హీరోలు ఏ టాప్ హీరో అయినా ఏమవుతుందంటే ఫస్ట్ 1 week అలా ఫ్యాండమ్తోనే కలెక్షన్ వచ్చేస్తుంది. అంటే సినిమా హిట్ ఫట్తో సంబంధమే లేదు, మీకు సినిమా ఎలా ఉంది అన్న దాంతో కూడా సంబంధం లేదు. సో ఆ తర్వాత మీకు రివ్యూస్, వర్డ్ ఆఫ్ మౌత్ ఎలా ఉంది, ఇంటి పక్క వాళ్ళు చెప్పడం, ఇంటి ముందు వాళ్ళు చెప్పడం, ఫ్రెండ్స్ చెప్పడం, కొలీగ్స్ చెప్పడం వల్ల సినిమాకి వెళ్తూ ఉంటారు. సో కానీ ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే ఫస్ట్ 1 weekలోనే 43 crore కలెక్షన్ అయ్యాక స్టిల్ ద కలెక్షన్ ఇస్ కంటిన్యూయింగ్. అది ఇంట్రెస్టింగ్ ట్రెండ్. 78.1 crore సంపాదించింది. సో అందువల్ల ఒక ఉమెన్ లెడ్ ఫిలిం 16 ఏళ్ల తర్వాత ఒక అద్భుతమైన కమర్షియల్ విక్టరీ. ఇదేం యునీక్ ఫిలిం ఏం కాదు, రొటీన్ మసాలా ఎంటర్టైన్మెంట్ ఫిలిమే. సినిమా చూసిన వారికి తెలుసు, నేను కథ చెప్పకూడదు కనుక. సో సినిమా ఇస్ ఏ కామన్, మనకు రొటీన్ యాక్షన్ ఫైట్, ఈ రొటీన్ మసాలా ఎంటర్టైన్మెంట్ ఫిలిమే. బట్ ఉమెన్ లెడ్ ఫిలిం అనేది ప్రత్యేకత ఇక్కడ. ఆ ఉమెన్ లెడ్ ఫిలింను ప్రజలు ఆదరించరు. మనది మేల్ చావనిస్ట్ సొసైటీ, మేల్ డామినేటెడ్ సొసైటీ, పురుషంకార విలువల ప్రభావం ఉంటుంది, పితృస్వామిక భావజాల ప్రభావం ఉంటుంది. ఇవన్నీ వాస్తవం, ఉండదని నేను అనలేదు. అవి ఉన్నా కూడా తెలుగు ప్రేక్షకుడు ఉమెన్ లెడ్ ఫిలిమ్స్ ఎంకరేజ్ చేస్తారన్న దానికి ఈ సినిమా విక్టరీ ఒక ప్రత్యేకత. అయితే అదే సమయంలో సినిమా ఇండస్ట్రీకి ఇది ఒక క్వశ్చన్ కూడా ఇస్తుంది, మీకు 16 ఏళ్ళు ఎందుకు పట్టింది అని. అరుంధతి తర్వాత మళ్ళీ మీరు మా ఇంటి బంగారం లాంటి ఒక సినిమా తీసుకురావడానికి, ఆ రోజు అనుష్క శెట్టితో మీరు అరుంధతి తీశారు, ఇవాళ సమంతతో మా ఇంటి బంగారం తీశారు. మధ్యలో 16 ఏళ్ల పాటు చిన్న చిన్న ప్రయత్నాలు జరిగినా, కొన్ని మంచి సినిమాలు వచ్చినా ఉమెన్ లెడ్ ఫిల్మ్స్ ఏవి కూడా కమర్షియల్ సక్సెస్ కాలే. కానీ హీరో సినిమాలు చూడండి, మీరు మామూలు సినిమాలు ఉండవు. అంటే హీరో లెడ్ ఫిలిమ్స్ ఉంటాయి. మీకు భారీ బడ్జెట్ సినిమాలు ఈ మధ్య కాలంలో అన్ని పాన్ ఇండియన్ ఫిలిమ్సే కదా. 100 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు. బాహుబలి తెలుగు సినీ పరిశ్రమ, భారతీయ సినీ పరిశ్రమ చరిత్రనే ఒక మలుపు తిప్పిన సినిమా. బాహుబలి తర్వాత మీకు KGF, పుష్ప, పెద్ది, అంతకుముందు కల్కి, ఇవన్నీ మీకు మామూలు హ్యూజ్ కలెక్షన్స్ కదా, మామూలు కలెక్షన్ కాదు. అసలు ఒక ఇండస్ట్రీ అంటే ఏంది, 1000 కోట్లు సినిమా అంటే మామూలు విషయం కాదు. ఆ దశ వచ్చిన తర్వాత మరొక ఉమెన్ లిడ్ ఫిలిమ్స్
ఎందుకని ఆ లెవెల్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ డిస్కోర్సు ఉండదు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అయితే మహానటితో నేను ఎందుకు పోల్చలేదు అరుంధతిని కానీ ఈవెన్ ఈ సినిమాను మా ఇంటి బంగారం కానీ దానికి ఒక కారణం ఉంది. మహానటి చాలా కీర్తి సురేష్ చాలా గొప్పగా నటించారు, కానీ అది కేవలం ఉమెన్ లెడ్ ఫిలిం కాదు. ఎందుకంటే అందులో దుల్కర్ సల్మాన్ లాంటి టాప్ నటులు ఉన్నారు, విజయ్ దేవరకొండ, సమంత లాంటి టాప్ నటులు ఉన్నారు. అందులో అది సావిత్రి, ఇంకేది అవసరం లేదు. ఆ మహానటి పేరిటే చేతులు జోడించబుద్ధి అవుతుంది ఆ నటనకు. తెలుగు ప్రేక్షకులు ఎవరైనా తరతరాల వాళ్ళు సావిత్రి పేరు చెప్తే గౌరవంతో లేచి నిలబడతారు. మీరు ఏ వయసు ఇంకా మీరు కొన్ని తరాల వారు జస్ట్ సావిత్రి అన్న పేరుంటే చాలా లేచి నిలబడతారు. అంత గౌరవం ఆ మహానటి. మహానటి అన్న పేరులో ఎవ్రీ అక్షరం మహానటి అని ఎంత అద్భుతంగా పేరు పెట్టారే అంటారు. సావిత్రిని మహానటి అన్నప్పుడు నా డౌట్ తెలుగు సినీ ప్రేక్షకుల్లో 0.001% కూడా డిసగ్రీ కాదు, అవునా కదా? అసలు ఎవరు డిసగ్రీ కాదు, ఎందుకంటే సావిత్రి నిజంగా మహానటి. అందువల్ల అంతటి మహానటి కోట్లాది తెలుగు ప్రజల భావోద్వేగాలతో ఒక ముడిపడి ఉన్నటువంటి ఒక వ్యక్తి జీవిత చరిత్ర, అందులో కూడా చాలా ఆవేదన భరితమైన జీవిత చరిత్ర, ఆరాధించే నటికి ఉన్న ఆవేదన భరిత జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన సినిమా కనుక మహానటి బయోపిక్ను మనం ఏ ఉమెన్ లెడ్ ఫిలింగా కంపేర్ చేయలేము. అందువల్ల మిగిలిందల్లా నీకు అరుంధతి. ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత మళ్ళీ మా ఇంటి బంగారం. సినిమా కథ ఇవన్నీ కాదు ఇక్కడ చర్చ. నేను అది అందులో స్పెషలిస్ట్ కాదు. సినిమాటిక్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడే కెపాసిటీ నాకు లేదు కనుక ఆ జోలికి వెళ్ళాను నేను. సో ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఆన్ సినిమాటిక్ ఎలిమెంట్స్. అది ఫిలిం క్రిటిక్ల పని. నేను ఫిలిం క్రిటిక్ పని కాదు, ఫిలిం హిస్టారియన్ కూడా కాదు. నేను ఓన్లీ స్టూడెంట్ ఆఫ్ మీడియా ఎకనామిక్స్. మీడియా ఎకనామిక్స్ పాఠాలు చెప్పిన నుండి మీడియా ఎకనామిక్స్, మీడియా బిజినెస్ ట్రెండ్స్ పైన మాత్రమే మాట్లాడగలుగుతున్నాను. సో అందువల్ల ఇది ఒక రిమార్కబుల్ అచీవ్మెంట్. అఫ్ కోర్స్ సమంత వ్యక్తిగత రికార్డు కూడా ఐ థింక్ 3 years తర్వాత వెరీ బిగ్ కమ్బ్యాక్. అందులో ఆమె సొంత ప్రొడక్షన్ కంపెనీ, ఆమె ప్రొడ్యూసర్ అనుకుంటా గుర్తున్నంత వరకు. ఆమె హస్బెండ్ రాజ్ నిడిమూరు కో ప్రొడ్యూసర్గా వచ్చినటువంటి సినిమా ఇది, సొంత ప్రొడక్షన్ కంపెనీ. సో ఆమె 3 ఏళ్ల తర్వాత వచ్చిన బిగ్ హిట్. ఉమెన్ ఆమె ఫిలిమ్స్లో హైయెస్ట్ ట్రాక్షన్ ఇచ్చినటువంటి ఫిలిం. అందువల్ల సమంతను అభిమానించేటువంటి లక్షలాది మంది తెలుగు ప్రేక్షకులకు సమంత యాంగిల్ కూడా ఇందులో ఉన్నది, కాదని అంటలేదు. కానీ ఆ యాంగిల్ కన్నా కూడా, సమంత యాంగిల్ కన్నా కూడా ఒక ఉమెన్ లెడ్ ఫిలిం ఇంత అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించడాన్ని మనం ఆహ్వానించాలి. సాధారణంగా మాకు స్టూడెంట్స్, సార్ నేను జర్నలిజంలో ఇలాగే మీడియా ఎకనామిక్స్ క్లాస్ చెప్తుంటే స్టూడెంట్ అడిగారు, సార్ మీ దృష్టిలో ఒక సినిమా హిట్ అవుతుంది బిజినెస్ పరంగా అని మీకు ఎప్పుడు అభిప్రాయం కలుగుతుంది అని అడిగారు. వెన్ విల్ యూ గెట్ అన్ అండర్స్టాండింగ్ ఆర్ ఫీల్ దట్ అ ఫిలిం వుడ్ బి ఎ కమర్షియల్ సక్సెస్. కమర్షియల్ సక్సెస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్టిస్టిక్ సక్సెస్. సత్యజిత్ రే సినిమాలు గ్రేట్ ఆర్టిస్టిక్ సక్సెస్, పత్తయ్యర్ పాంచాలి అని లెజెండరీ ఫిలిం అది. సో మేము జర్నలిజం క్లాసుల్లో పత్తయ్యర్ పాంచాలి ఫస్ట్ డేనే స్క్రీన్ చేసి చూపెడతాం. అందువల్ల దట్ ఇస్ ద ఫస్ట్ 2-3 daysలో చూపెడతాం. సో సినిమా ఒక జర్నలిజం స్టూడెంట్, ఒక మీడియా స్టూడెంట్, ఒక సినిమా స్టూడెంట్ ఫస్ట్ ఆ సినిమా చూడాలి. కానీ అది ఆర్టిస్టిక్ సక్సెస్ లేవన్నీ. కమర్షియల్ సక్సెస్ ఏది ఇండికేటరు అని నన్ను అడిగారు స్టూడెంట్. నేను అన్నాను, మీరు థియేటర్కి వెళ్ళి చూడండి, కుటుంబాలతో భార్య బిడ్డలతో ఒక సినిమాకి వస్తున్నారంటే అది కమర్షియల్ సక్సెస్కి ఇండికేషన్ అని చెప్పాను. ఫస్ట్ ఇండికేషన్ అది. మీకు వర్షం రాబోతుందని ఇండికేషను మట్టి వాసన వస్తుంటే చూడండి. మీరు ఎక్కడో ఒక దూరాన వర్షం పడ్డా మీకు మట్టి వాసన వస్తుంది. సో మట్టి వాసన వస్తుంది అంటే వర్షం దగ్గరలోనే ఉంది, దగ్గర పడుతుంది అని కదా. సో అందువల్ల మట్టి వాసన ప్రిన్సిపల్ అది. థంబ్ రూల్ ఏంటి అంటే, మీరు థియేటర్కి వెళ్ళండి, వెళ్ళి జస్ట్ లుక్ అరౌండ్ ద థియేటర్. మీకు కుటుంబాలతో కనబడ్డారనుకోండి. ఈ మధ్య కుటుంబంతో సినిమా చూడడం లగ్జరీ అయిపోయింది కదా శేఖర్. అసలు భార్య పిల్లలతో సినిమా చూడడం మామూలు విషయం కాదు, చాలా పెద్ద సాహసం తెలుగు సినిమా చూడడం అంటే. భార్య పిల్లలతో సినిమా చూడడం అనేది సాహసంగా మార్చేశారు మన ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాంటి పరిస్థితుల్లో మీకు థియేటర్ హాల్కి వెళ్ళి జస్ట్ లుక్ అరౌండ్, మీకు భార్య పిల్లలతో కనబడుతున్నారు అనుకోండి, ఇట్ విల్ బి కమర్షియల్ సక్సెస్ అని. అలాంటి ఫ్యామిలీ మూవీస్ ఈ మేరకు సక్సెస్ కావడం రిమార్కబుల్ బిజినెస్ అచీవ్మెంట్.
నేను మళ్ళీ చెప్పేది ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఆన్ ద థీమ్ ఆఫ్ ద ఫిలిం, అవన్నీ నా పనికి కాదు. సో అందువల్ల బట్ డెఫినెట్గా ఇట్స్ ఆ మేరకు ఒక ఉమెన్ లెడ్ ఫిలిం అనే యాంగిల్లో మాత్రమే చూసినప్పుడు ఇట్స్ ఎ గ్రేట్ కమ్బ్యాక్ ఇండియన్ తెలుగు సినిమా అండ్ గ్రేట్ క్వశ్చన్ ఆల్సో. సినిమా నన్ను ఒకసారి తెలుగు ఫిలిం డైరెక్టర్ల సంఘం పిలిచింది. సో సినిమాలకు థీమ్స్ పైన లెక్చర్ ఇవ్వమని. సో ఆ రోజు కూడా చెప్పాను, ఈ థీమ్స్ మీరు సమాజాన్ని స్టడీ చేయండి, సమాజంలో ప్రజల జీవితాలను స్టడీ చేయండి, చరిత్ర చదవండి, కంటెంపరీ పాలిటిక్స్ ఫాలో కాండి, కంటెంపరీ ఈవెంట్స్ ఫాలో కాండి, మీకు కోట్లాది థీమ్స్ దొరుకుతాయి, థీమ్స్ కొరత ఏమీ లేదు అని వాళ్ళ క్లాసులో చెప్పాను. నేను ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ చాలా ఏళ్ల క్రితం పిలిచారు క్లాస్ చెప్పమని. సో ఫిలిం థీమ్స్ ఎలా ఉండాలి అని. అందువల్ల ఒక సంపాదకుడు అంటాడు, పత్రికా భాష ఎలా ఉండాలంటే ప్రబంధ కావ్యాల నుంచి ప్రజల పెదాల యందు కదలాడే పదాలే పత్రికా భాషకు ప్రాణం ఇవ్వాలి అని చెప్తాడు. అంటే ప్రబంధ కావ్యాల నుంచి ప్రజల పెదాల యందు కదలాడే పదాలే, అంటే ప్రజలు మాట్లాడుకునే సాధారణ పదాలే పత్రికా భాషకు ప్రాతిపదిక కావాలి. అలాగే సినిమాకు కూడా ఏంటంటే ప్రబంధ కావ్యాలు సినిమాలు కావచ్చు, మీకు ప్రజల జీవితాలు ప్రజల నోట్లలో నలిగేటువంటి కథలు సినిమా కావచ్చు. అందుకే మీకు ఇటీవల కాలంలో తెలంగాణ గ్రామీణ నేపథ్యము, తెలంగాణ ఫోక్లోర్ అంటారే, ఆ ఫోక్లోర్ నుంచి ఎందుకు సినిమాలు హిట్ అవుతున్నాయి, ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో కూడా మీకు హిట్ అవుతున్నాయంటే కారణం ఫోక్లోర్ ఆల్వేస్ అట్రాక్ట్స్ పీపుల్. ఎందుకంటే సినిమా అంటే హ్యూమన్ ఎమోషన్ కదా. మీకు హ్యూమన్ ఎమోషన్ టిప్పింగ్ పాయింట్ అనే పుస్తకంలో అంటారు, స్టిక్కీనెస్ అంటారు. మెసేజ్ ఎప్పుడు క్లిక్ అవుతుందంటే స్టిక్కీనెస్ ఉండాలి. స్టిక్కీనెస్ ఏంటంటే ఆ మెసేజ్ నువ్వు హత్తుకుపోవాలి. సో మీకు గ్రామీణ నేపథ్యము ఫోక్లోర్, మీకు రాయలసీమ ఫోక్లోర్ కానీ, నార్త్ ఆంధ్ర కోస్టల్ ఆంధ్ర ఫోక్లోర్ కానీ, సౌత్ కోస్టల్ ఫోక్లోర్ కానీ, ఈ ఫోక్లోర్ నుంచి కనుక సినిమా థీమ్స్ వస్తే అది స్టిక్కీనెస్ ఉంటుంది. ఎందుకంటే అది స్టిక్కీనెస్ ఏంటంటే దాన్ని అతుక్కపోతారు ప్రజలు అనుకున్నది. అందుకే మీకు బలగం అంత హిట్ అయింది, ఇడుపు కాగితం అంత చర్చ అయింది. మీకు ఏదైనా తీయండి, రేపు ఏ కంట్రీ ఫోక్లోర్ తీసినా అందువల్ల మన ఫోక్లోర్లోనే అద్భుతమైన కథలు ఉంటాయి. మీరు చందమామ బొమ్మరిల్లు బాలమిత్ర చదవండి, మీకు ఎన్ని సినిమా కథలు దొరుకుతాయో తెలియదు. ఎందుకు రామాయణ మహాభారతాలు చదవండి, ఎన్ని అద్భుతమైన కథలు వస్తాయి. మీకు బాహుబలి విజేంద్ర ప్రసాద్ మీకు కథలలో చాలా మనకు కనబడుతుంది. పౌరాణిక కథల నేపథ్యాన్ని తీసుకొని దానికి ఒక ఆసక్తికరమైన కథనం ఉంటుంది. ఇప్పుడు మీకు మహిష్మతి సామ్రాజ్యము, మీకు అలాగే బాహుబలి కథలో మీకు కాస్త మహాభారత దాయాదుల పోరు ఎక్కడో చిలకరించినట్టు కనబడుతుంది చూడండి. ఇప్పుడు వారణాసి సినిమా కూడా అది అంటే పౌరాణిక నేపథ్యాన్ని బాగా చదివితే ఇండియాస్ మైథాలజీ ద గ్రేట్ స్టోరీ టెల్లింగ్ ట్రెడిషన్. మన మైథాలజీలో అద్భుతమైన కథలు ఉంటాయి. సో అందువల్ల మన ఫోక్లోర్లో అద్భుతమైన కథలు ఉంటాయి, మన ప్రజల జీవితాల్లో అద్భుతమైన కథలు ఉంటాయి. వాటిని పట్టుకోగలగాలి. మీకు ఫోక్లోర్ నుంచి వచ్చే పాటలు తింటే పొమ్మంటే పోదుర చెలియ, దాని పేరే సరంగదరియా, ఎంత అద్భుతంగా అనొచ్చు. పొమ్మంటే పోదుర చెలియ, దాని పేరే సరంగదరియా. ఏంటి అది ఎక్కడి నుంచి వచ్చింది? ఫోక్ సాంగ్. అది అంత ఫోక్ సాంగ్ అసలు హిట్ అయిపోయింది కదా. నీకు ఎంత గొప్ప సినిమా పాట హిట్ కాగల. పొమ్మంటే పోదుర చెలియ, దాని పేరే సరంగదరియా అంటే ఊగిపోయారు జనం. ఎందుకు ఊగిపోయారంటే ఆ ఫోక్లోర్ ఉండేటువంటి గొప్పతనం. అందువల్ల తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కూడా ఒక రొటీన్ నుంచి బయటపడ్డాం. అంటే బిగ్ స్టార్, పాన్ ఇండియా, బిగ్ బడ్జెట్. సో నాకు అర్థం కాదు, 500 కోట్లు పెట్టి రిస్క్ తీసుకొని 1000 కోట్లు వస్తే లాభమా, 20 కోట్లు పెట్టిన 50 కోట్లు వస్తే లాభమా? నాకు సింపుల్. బలగం నాకు గుర్తు, నేను చదివిన మేరకు 3 కోట్ల బడ్జెట్ 20 కోట్లు వచ్చింది. సో ఏది బెటర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చెప్పండి. సో తీయకూడదని అంటలేను, తీయచ్చు. కానీ తీస్తే ఇప్పుడు అందరూ బిగ్ బడ్జెట్ మూవీ సక్సెస్ కావు కదా. వేరే వాళ్ళు చేస్తే స్టైల్ అవుతుంది. మీకు రజనీకాంత్ చేస్తే అది వేరే వాళ్ళు చేస్తే ఓవర్ యాక్షన్ అవుతుంది, రజనీకాంత్ చేస్తే స్టైల్ అవుతుంది అంటారు. సో వేరే వాళ్ళకు ఓవర్ యాక్షన్ కావచ్చు, రజనీకాంత్ స్టైల్ అవుతుంది. మీకు ఏదో రాజమౌళి భారీ బిగ్ బడ్జెట్ మూవీ తీస్తే
అందరూ ఇక అదే ట్రెండ్ అనుకొని ప్రతి ఒక్కరూ మీకు రాజమౌళి ఏప్ చేస్తాం మేము, బిగ్ బడ్జెట్ మూవీలు తీస్తాం అంటే ఆల్వేస్ సక్సెస్ కాకపోవచ్చు. అందువల్ల ఫిలిం ఇండస్ట్రీ ఒక రీథింక్ చేస్తానికి అంటే క్రియేటివ్ థీమ్స్, ఒక రాంగ్ నోషన్స్, ఇది సినిమా వాళ్ళకే కాదు మన ఎడిటర్లకు కూడా ఉంటుంది విషయం. మీరు అడగండి, ఈ వార్త మన ప్రేక్షకులు చూడండి అంటారు. వీళ్ళెవరో ప్రేక్షకులు నిన్న మొన్న సమావేశం వచ్చినట్టు. మీరు ఎడిటర్ని అడగండి, ఈ వార్త మా ఎడిటర్లు చదువు, మా పాఠకులు చూడండి అని. నేను ఒకరోజు నా కోమాచు ఎడిటర్, నువ్వు ఎన్నడూ కలిసిన పాఠకుల్ని అన్న, జీవితంలో అంటే నేను ఇప్పుడు కలవలేంటాడు. మరి కలవడానికి వెళ్ళి వెళ్తే పాఠకులు చూడరని అంటే వీ హ్యావ్ రాంగ్ నోషన్స్. ఇది చూడరు, అది చూడరు, ఇది చదవరు, అది చదవరు, ఇది ఎంజాయ్ చేయరు, ఇది ఎంటర్టైనింగ్ కాదు. ఈ నోషన్స్, ఈ స్వీయ మానసిక దృక్పథాల నుంచి బయటపడి ఒక సృజనాత్మక ప్రపంచాన్ని శోధించండి, అద్భుతమైన స్టోరీస్ వస్తాయి. ఎందుకంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పైన విమర్శ ఏంటంటే బోర్ కొడుతుంది. ఒకే టైప్, ఒక టైప్ తీస్తే ఇప్పుడు ఒకరు ఇడ్లీ సాంబార్ దుకాణం పెడితే పక్కోడు 4 వస్తాయి పక్కనే, ఒకడు పూరి పెడితే 4 వస్తాయి, ఒకడు పెసర్లు మొలకలు ఎత్తి అమ్ముతే ఇంకో 4 వచ్చి అమ్ముతారు మళ్ళీ పక్కనే పార్క్లో. మీరు గమనించండి, పార్క్లో వాకింగ్ చేస్తుంటారు. ఎవడో ఒక్కడు పాపం ఏదో ఎంప్లాయ్మెంట్ సృష్టించుకొని రోజు పొద్దున్నే పెసర్లు మొలకలు ఎత్తిన పట్టుకొచ్చి ఇస్తుంటాడు. వెంటనే వాళ్ళు పోటీగా ముగ్గురు వస్తారు. ముఖేష్ అంబానీకి పోటీగా గౌతమ్ అదానికి రారు, కానీ పెసర్లు అమ్ముకునేటోళ్ళకి అయితే 100 మంది వస్తారు మన దగ్గర. అంటే క్రియేటివ్ బిజినెస్ ఉండదు, ఒక్కడు చేసిన అందరూ అదే చేస్తారు. గొరదాట్ మెంటాలిటీ, హార్డ్ సైకాలజీ ఉంటుంది. అందువల్ల మీకు చూడండి, భర్తను చంపి ప్రియునితో కలిసి భర్తను చంపిన భార్య అని ఒక వార్తలు అని రోజు వస్తే అవే వార్తలు. ఇక మన జర్నలిస్టులు వెతికి ఎక్కడెక్కడ అవి ఉన్నాయని చెప్పి అండ్ అవి చూస్తే అది ఏంది 10 రోజుల నుంచి కంటిన్యూస్గా భర్తలు చెప్పుకోకుండా అనిపిస్తుంది. అందువల్ల అది హార్డ్ సైకాలజీ. అందువల్ల ఈ హార్డ్ సైకాలజీ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీ బయటపడి ఒక ఈ రకమైన అభిప్రాయాలు అంటే ఫిక్స్డ్ నోషన్స్ అంటారే. సో ఉమెన్ లెడ్ సినిమా నడవదు, ఇది ఒక ఫిక్స్డ్ నోషన్. నడిచింది కదా, ఒక అరుంధతి నడిచింది, ఒక మా ఇంటి బంగారం నడిచింది, ఒక అనుష్క శెట్టి చూపింది, ఒక సమంత చూపింది కదా. ఇక రాజకీయాల విషయానికి వస్తే, అమరావతి రైతుల్ని చంద్రబాబు ప్రభుత్వం దగా చేస్తోంది, మోసం చేస్తోంది అని ఆరోపిస్తూ రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ పేరుతో వైసీపీ నాయకులు చేపట్టిన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. వైసీపీ గూండాలు అమరావతి రైతులపై దాడి చేశారు అని చెప్పి కూటమి నేతలు ఆరోపిస్తూ ఉంటే, టీడీపీ గూండాలే వైసీపీ నాయకులపై దాడి చేశారు అని చెప్పి ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తోన్న పరిస్థితి. సార్, రాజధాని అమరావతిలో వైసీపీ నేతలు అడుగు పెట్టకూడదా అని చెప్పేసి ఆ పార్టీ నేతలు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సార్, ఇదేమైనా పాకిస్తానా అమరావతి అంటే, మాకేమైనా వీసా కావాలా అని చెప్పేసి. అండ్ ఇంకొకటి సార్, ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది, వైసీపీ కొత్త డ్రామా ఆడుతోంది అని చెప్పి. మొన్నేమో అంటే అధికారంలో ఉండగా 3 రాజధానులు అన్నారు జగన్మోహన్ రెడ్డి, నిన్నేమో అంటే అధికారం పోయాక మావిగన్ అన్నారు, ఇవాళ అమరావతి పరిరక్షణ అంటూ కొత్త డ్రామా ఆడుతూ ఉన్నారు అని చెప్పేసి ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. అది కూటమి నేతలు కూడా ఇదే ఆరోపణ చేస్తూ ఉన్నారు. సార్, ఈ అమరావతి విషయంలో వైసీపీ వర్సెస్ డ్రామా ఆడితే డ్రామాని ఎక్స్పోజ్ చేయొచ్చు. ప్రజలకు తెలియదు ఎవరు డ్రామాలు ఏంటి అనేది పెద్దగా. అయినా కూడా రాజకీయ డ్రామాల్ని రాజకీయంగానే ఎదుర్కోవచ్చు, తప్పేమీ లేదు. అంటే అమరావతికి వెళ్ళే హక్కు వైసీపీకి ఉందా? అమరావతిని పరిరక్షణ, అమరావతి రైతు పరిరక్షణ యాత్ర ఇది. రాజధాని పరిరక్షణ కాదు ఇది. అంటే వాళ్ళ పొలిటికల్ నెరేటివ్లో రాజధాని పరిరక్షణ లేదు కదా. రాజధాని రైతు పరిరక్షణ యాత్ర చేపట్టారు. ఏదైనా కూడా దే హ్యావ్ ఎ రైట్ టు గో. ఎందుకు అంటే ఇది ఇప్పుడే కాదు నేను చెప్పింది, నా స్టాండ్. ఇక వెంటనే మా ట్రోల్స్కి పండుగే పండుగ. జగన్ అమరావతికి వెళ్ళొచ్చని నాగేశ్వర్ అంటున్నాడు. నేను జగన్ అమరావతికి వెళ్ళొచ్చని కాదు, పవన్ కళ్యాణ్ తెలంగాణ కూడా పోవచ్చు అని చెప్పినారు. ఇక్కడే కూర్చొని మాట్లాడినప్పుడు గుర్తుంది మీకు, ఎన్నిసార్లు చెప్పాను, తెలంగాణకు నాకు రాకూడదా అంటే ఎందుకు రాకూడదు, ఖచ్చితంగా రావచ్చు. ఎందుకంటే భారత రాజ్యాంగం ఇచ్చిన ఫండమెంటల్ రైట్, మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడే కాదు చాలాసార్లు గుర్తు చేశాను, తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా, పీక్ ఆఫ్ ద మూమెంట్ కాలంలో కూడా నేను మీకు చంద్రబాబు నాయుడు వరంగల్ పర్యటన ఉంటే తెలంగాణ వాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే, తెలంగాణ వాదంతో తెలంగాణ సమాజం ఊగిపోతున్న సమయంలో కూడా ధైర్యంగా ఆ మాట చెప్పిన, ఎస్ చంద్రబాబు నాయుడు హ్యాస్ ఎ రైట్ టు విజిట్ తెలంగాణ. నన్ను చాలా మంది తెలంగాణ వాదులు ప్రశ్నించారు కూడా. నేను అయ్యా నీకు చెప్పుకో, చంద్రబాబు నాయుడు పొలిటికల్ నరేటివ్ కౌంటర్ చేయి, కానీ చంద్రబాబు నాయుడు వరంగల్ రారాదు అనే హక్కు నీకు లేదు అని చెప్పాను. ఇవాళ కాదు, ఇది నా స్టాండ్ మారదు. 30 ఏళ్ళైనా ఒకటే స్టాండ్, 40 ఏళ్ళైనా. నేను
తెలంగాణ ఉద్యమ కాలంలో 20 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు తెలంగాణ పర్యటనప్పుడు కూడా అన్నాను, తెలంగాణ అయినప్పుడు తెలంగాణ ఇదే స్టార్ట్ చెప్పారు. ఆయన 2 కళ్ళ సిద్ధాంతం, ఆయన తెలంగాణకు వ్యతిరేకం, ఆయన అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించారు. అవన్నీ నిజమా అబద్ధమా తర్వాత చర్చ. అవి నిజమే అయినా తెలంగాణకు తెలంగాణకు వచ్చే హక్కు చంద్రబాబుకు ఉంది అని చెప్పారు. అండ్ అదే రోజు ఇదే మళ్ళీ పవన్ కళ్యాణ్ విషయంలో కూడా నువ్వు ఎట్లొస్తావు తెలంగాణకు అని ఎవరన్నా అన్నా కూడా నా స్టాండ్ ఒకటే. ఎస్ అన్న, అది కూడా సేమ్ చర్చ జరిగింది కదా. అమలాపురం కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది అన్న నువ్వు ఎలా వస్తావు తెలంగాణకు? అలాగే తెలంగాణ వాళ్ళకు మేమే అన్నం తినడం నేర్పాము అన్న వాళ్ళు ఎలా వస్తారు? ఇవే ప్రశ్నలు పవన్ కళ్యాణ్ మీద వచ్చినప్పుడు అవి అన్నాడా, ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు, దానిపైన డిబేట్ ఎంతైనా చేసుకోవచ్చు. కానీ తెలంగాణకు నీకు వచ్చే హక్కు లేదు అనడం కరెక్ట్ కాదు. అది నిజం కూడా కాదు. తెలంగాణలో ఎవరు ఆపలేదు. ఆయన ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. తెలంగాణలో ఎవరు ఆపారు అన్నాడు. అసలు తెలుగుదేశం పోటీ చేయలేదు 2014 తర్వాత తెలంగాణలో. మీకు తెలంగాణలో 17 సీట్లు వచ్చాయి కదా పోటీ చేయడం మీద. 2018లో మీకు కాంగ్రెస్తో కలిసి ఎన్నికల్లో పోటీ చేయలేదా? అందువల్ల మీకు తెలంగాణ వ్యతిరేకించినా నువ్వు తెలంగాణ రావచ్చు అన్నది నా స్టాండ్ అయినప్పుడు, అమరావతి పైన వ్యతిరేక వైఖరి తీసుకున్న జగన్ కూడా, వైసీపీకి కూడా అమరావతికి వెళ్ళే హక్కు ఉంటుంది కదా. ఆ మాట కలిస్తే అమరావతికి వ్యతిరేక వైఖరి తీసుకున్న 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి ఆపరేట్ చేశారు? అమరావతి నుంచి కాదా? ఎక్కడి నుంచి? వైజాగ్ నుంచి ఆపరేట్ చేశారు చెప్పండి. వైజాగ్ వెళ్తాను వెళ్ళలే కదా. ఆయన ప్రతిరోజు అమరావతికి పోయాడు కదా జగన్. సో ఇప్పటికీ జగన్ ఇల్లు ఎక్కడ ఉంది? అమరావతిలోనే ఉంది కదా. ఇప్పుడు వైసీపీ నేతలేమో అమరావతికి వెళ్ళకూడదు, మరి జగన్ ఎందుకు ఉన్నాడు అక్కడ? నేను ఇల్లు ఎక్కడ కదా, తాడేపల్లి ఎక్కడ ఉంది? నా తెలిసినంత అమరావతి ప్రాంతమే కదా. సో మరి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నది కదా. అందువల్ల ఎవరికి దేశంలో ఒక ప్రాంతానికి వెళ్ళకూడదు అనే హక్కు లేదు. ఎస్, ఇక జగన్ అమరావతి పైన తీసుకున్న వైఖరి, ముందు అమరావతికి అనుకూలం అన్నాడు, అసెంబ్లీలో కూడా మద్దతు ప్రకటించారు. తర్వాత వైసీపీ వాళ్ళు ఎదురుదాడి కూడా చేశారు. మా నాయకుడు ఇల్లు కట్టుకున్నాడు, మీ నాయకుడు ఇల్లు కూడా కట్టుకోలేదు, మా ఆఫీస్ ఇక్కడే ఉంది, మా కమిట్మెంట్ అన్క్వశ్చనబుల్ అన్నారు. మేనిఫెస్టోలో కూడా అమరావతి వ్యతిరేకంగా ఏం చెప్పలేదు. అధికారంలోకి రాగానే 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులకు కూడా అమలు చేయలేకపోయారు. అల్టిమేట్గా అమరావతి పైన ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనెక్షన్ లేదు. మళ్ళీ మావిగన్ అన్నారు మధ్యలో. అసలు ఆ మావిగన్ అనేది రీజన్ అవుతుంది తప్ప రాజధాని కాదని చాలా వివరంగా చెప్పాను. నా వీడియోలో ఉంటుంది, నా ఛానల్కి వెళ్ళి చూడండి. మావిగన్ పైన నేను 2 లక్షలు, నియర్లీ 2 lakh పీపుల్ చూశారు. ఆ యూట్యూబ్ ఛానల్లో రీసెంట్లీ ట్రెండింగ్ ప్లేలిస్ట్లో టాప్లో ఉంటుంది. నేను ఎంత గట్టిగా విమర్శించానో మావిగన్ను. సో ఇప్పుడు మళ్ళీ రైతు పరిరక్షణ యాత్ర అంటున్నారు అని వాళ్ళ పాలిటిక్స్ను మీరు ఎక్స్పోజ్ చేయొచ్చు, క్వశ్చన్ చేసి అభ్యంతరం లేదు. కానీ అమరావతికి వెళ్ళకూడదు, వెళ్తే దాడులు చేస్తాం. దాడులు ఎవరు చేశారో అన్న, రైతులు దాడులు చేస్తారా? సాధారణ రైతులే తిరగబడ్డారంటే నాకు తెలిసినంత వరకు సామాన్య రైతులు ఎక్కడ తిరగబడరు. రైతులు ఎప్పుడూ భౌతిక దాడులు చేయరు. రైతులు నిరసన తెలపచ్చు, అడ్డుపడచ్చు, రైతులు రోడ్డు మీద రాస్తారోక చేయొచ్చు. కానీ చరిత్రలో ఎక్కడా రైతు అనేవారు, ఏ పార్టీ రైతైనా, రైతు అనే వ్యక్తి పార్టీ వాళ్ళే తప్ప రైతులు ఆయుధాలు పట్టుకునే ఎంతటి ఉగ్ర నరసింహావతారం ఎప్పుడు దాడులు చేయరు వారు. రైతులు చాలా చాలా సాధువులు. నిజంగా చెప్పాలంటే మీకు ఎనీ ఫార్మర్ వెళ్ళండి, వెరీ వెరీ హంబుల్ ఉంటాడు. రైతు అంటేనే హంబుల్ ఉంటాడు. అందువల్ల రైతులు ఎప్పుడూ దాడులు చేయరు. అందరికీ తెలుసు అది రాజకీయపరమైన దాడి. రాజకీయపరమైన దాడి చేసే హక్కు ఎవరికి లేదు. రాజకీయంగా ఖచ్చితంగా ప్రశ్నించవచ్చు. జగన్ అమరావతికి వైఖరి ఏంటి? నేనే అనేకసార్లు ప్రశ్నించాను కదా. 3 రాజధానులను చాలాసార్లు ప్రశ్నించాను, మావిగన్ను ప్రశ్నించాను. ఇప్పటికీ అమరావతి పైన జగన్కు ఒక స్పష్టమైన వైఖరి లేకపోవడం ఆయన చేస్తున్న పెద్ద పొలిటికల్ మిస్టేక్. మీకు ఫ్యూచర్లో కూడా ఆయనకు హాంట్ అయ్యేటువంటి పొలిటికల్ మిస్టేక్ ఏంటంటే రాజధాని. ఇప్పటికీ రాజధాని అంశంలో ఒక క్లియర్ నరేటివ్ లేదు. మీరు పోనీ 3 రాజధానులు అమలు చేస్తాను ధైర్యంగా చెప్పనని చెప్పు, అది చెప్పరు. మావిగాన్ అంటారు. మావిగాన్ ఏంటి అనేది ఎవరికి అర్థం కాదు. మళ్ళీ అమరావతికి పైన రోజు వ్యతిరేక వైఖరి తీసుకుంటారు. అమరావతిని శ్మశానం అన్నారు అధికారంలో ఉన్నప్పుడు. వేశ్యల రాజధాని అని ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేశారు దుర్మార్గంగా. ఇవన్నీ మనం చూసాం. అందువల్ల యూ కెన్ ఆల్వేస్ క్వశ్చన్ వైసీపీ స్టాండ్ అని అమరావతి. నేను కూడా క్వశ్చన్ చేస్తాను కూడా. కానీ వాళ్ళకి హక్కే లేదు అంటే అది అర్థం లేదు కదా. పోనీ వాళ్ళు వస్తున్న దేనికి వచ్చినా క్వశ్చన్ చేయకూడదు. వస్తున్న ఏంటి? రైతుల అంశాలు. అంటే ఏంటి రైతులు? వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు కదా. రైతు నేను పొలం ఇస్తే నన్ను
నాకు ఎక్కడో చెరువులు ఇచ్చారు, కానీ రాజకీయ ప్రముఖులకు, రాజకీయ అధికార పార్టీకి సన్నిహితంగా ఉండే మీడియా యజమానులకు బ్రహ్మాండమైన స్థలాల్లో ప్లాట్లు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి మరి? దీనికి ఆన్సర్ ఉండాలి. ఇది క్వశ్చన్ జవాబుదా నాకు తెలియదు. ఈ క్వశ్చన్ అయితే ఉండాలి కదా, పేర్లతో సహా వచ్చాయి కదా, ఎవరికి వచ్చాయని క్లియర్ ఆరోపణ వచ్చింది కదా. ఇంకో పలానా రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, వాళ్లకు రోజు భజన చేసేటువంటి మీడియా వారికి వచ్చింది కదా అనే ఆరోపణ క్లియర్గా వస్తుంది కదా. మరి ఈ ఆరోపణ వచ్చినప్పుడు దీనికి ఆన్సర్ చెప్పాలి తప్ప మేము రానివ్వమంటే ఎట్లా? అది నిజం కాదు, నిజం కాదని చెప్పాలి. సింపుల్ థింగ్ కదా. నిజం కాదు చూపెట్టండి, ఇది వివక్ష ఏమీ లేదు, చాలా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, పారదర్శకంగా వచ్చాయని. రెండవది ఏమడుగుతున్నారు, అయ్యా ఇప్పటి వరకు రైతులకు ప్లాట్లు ఎందుకు పూర్తిగా ఇవ్వడం లేదు? మీరు సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు, ఫస్ట్ ఫేజ్లో ఉన్న వారికి ఎందుకు ఇవ్వడం లేదు అనే క్వశ్చన్ అడుగుతున్నారు. దానికి ఆన్సర్ లేదు. ఈ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఏంటి, అయ్యా ఇన్ని పూలింగ్లతో ఇంత ల్యాండ్ ఏం చేసుకుంటావు? ఫస్ట్ ఫేజ్లో ల్యాండ్ ఇచ్చినప్పుడు ఏం చెప్పారు? ప్రపంచ స్థాయి రాజధాని వస్తుంది, 29 గ్రామాల 33,000 ఎకరాల ల్యాండ్తో ఉన్నారు. ఇప్పుడు మాది మున్సిపాలిటీ కూడా సరిపోదంటున్నారు. మరి ఈ మాట మొదలన్నారా? మీరు ఫస్ట్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ తీసుకునేటప్పుడు ఇది కేవలం మున్సిపాలిటీ కొరకు సరిపోయే ల్యాండే తీసుకుంటున్నాం అని అన్నారా? అప్పుడేమో ప్రపంచ ప్రఖ్యాత రాజధాని వస్తుందని చెప్పారు, ఇప్పుడేమో ఆ ల్యాండ్తో మున్సిపాలిటీ అంటారు. రేపు ఏమనొచ్చు, మొత్తం సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అయినాక కూడా ఇది కార్పొరేషన్కు తక్కువ, మున్సిపాలిటీకి ఎక్కువ అనొచ్చు కదా. రేపు ఈ క్వశ్చన్ వస్తుంది కదా. అందువల్ల ఆ ల్యాండ్ పూలింగ్ ఎంత ల్యాండ్ కావాలి టోటల్గా, మీ టోటల్ ప్లాన్ ఏంటి, టోటల్ టైం ఎంత, టోటల్ కాస్ట్ ఎంత, దీని వయబిలిటీ ఎంత అని క్వశ్చన్ అడిగితే తప్పవుతుంది అది. నాలుగవది, కన్స్ట్రక్షన్ కాస్ట్లో చాలా వేరియేషన్ ఉంది. మీరు కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమరావతిలోనే చేస్తున్న నిర్మాణాలకయ్యే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత, ఇదే అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణాలకయ్యే ఖర్చు ఎంత కంపేర్ చేసి చూడండి. ఆమె హైదరాబాద్లో జూబ్లీ నిర్మాణ కాస్ట్తో పోల్చడం లేదు, కోకాపేట నిర్మాణ కాస్ట్తో కూడా పోల్చడం లేదు. అదే అమరావతిలో ఇటీవల కేంద్ర కేబినెట్ నిర్మాణాలకు, సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి ఆమోదించింది కదా. మరి కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన కాస్టమో చాలా తక్కువ ఉన్నట్టు మీడియాలో వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చు పెడుతూ ఉంటుంది. దీనికి ఏంటి మతలబు అని అడుగుతున్నారు. ఇలా తప్పేంటి, అడుగుతాను చెప్పండి. ఇది నాలుగవది. ఐదవది, మీకు విశాఖ స్టీల్ వాడకుండా, ఇది ఇంకా వైసీపీ కూడా అడుగుతలేదు, నేను అడుగుతున్నా, సింహాద్రి స్టీల్తో అగ్రిమెంట్ చేసుకుంది సిఆర్డీఏ. మీకు ఆశ్చర్యం వేస్తుంది. మరి వైజాగ్ స్టీల్ పనికిరాదా? అంటే ప్రైవేట్ స్టీల్ కంపెనీ పనికొస్తుంది, ప్రభుత్వ స్టీల్ కంపెనీ పనికిరాదా? వైజాగ్ స్టీల్ ఇస్ నోన్ ఫర్ ఇట్స్ హైలీ కాంపిటేటివ్. మిగతా మీకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ మధ్య కాస్త రా మెటీరియల్ క్వాలిటీ పడిపోయి కాస్త ప్రశ్నలు వస్తున్నాయి తప్ప మీకు చరిత్ర అంతా తీయండి. వైజాగ్ స్టీల్ ఆర్డర్ చేస్తే వెంటనే దొరకదు, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్. సో వెయిట్ ఫర్ ఇట్ అని అర్థం ఏంటి, దాని క్వాలిటీ బాగున్నట్టే కదా. మరి వైజాగ్ స్టీల్ ఎందుకు తీసుకుంటలేరు? మీరు గతంలో ఇచ్చిన హామీలు ఏమైనా? వైజాగ్ స్టీల్ వాడతామన్న హామీ ఇచ్చారా లేదా? మరి ఇప్పుడు ఇటీవల ఇది లేటెస్ట్గా సిఐడిఏ వాళ్ళు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు సింహాద్రి స్టీల్ వాడటానికి. మరి ఎందుకు ప్రైవేట్ స్టీల్ వద్దు, వైజాగ్ స్టీల్ వద్దు? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. ఐదవది, దీనికి ఆరవది ఏంటి అంటే, మీరు ఈ అమరావతికి ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 50,000 కోట్ల గ్రాంట్ ఎందుకు అడుగుతలేరు? మీకు రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు కదా 1,00,000 కోట్లు హైదరాబాద్కి ఇవ్వమని. రేవంత్ రెడ్డి హైదరాబాద్కు 1,00,000 కోట్లు అడిగినప్పుడు, ఒక డెవలప్డ్ సిటీ, 400 ఏళ్ల చరిత్ర కలిగిన సిటీ, ఆ సిటీకోమో 1,00,000 కోట్ల అభివృద్ధికి కావాలంటున్నారు. ఫ్యూచర్ సిటీ ఎంత, దీని ఎక్స్టెన్షనే కదా. కానీ మీరు అమరావతికి 50,000 కోట్లు ఎందుకు అడగరు? డబుల్ ఇంజన్ సర్కార్ కదా, అడగంది అమ్మైనా అన్నం పెట్టదు కదా. అడగంది అమ్మైనా అన్నం పెట్టదు. అడిగితే వచ్చే నష్టం ఏంటి నాకు నిజంగా అర్థం కాని అంశం. ఇప్పటికీ కూడా అడిగితే ఇస్తారా ఇవ్వరా అది తర్వాత సంగతి. అడిగితే అడగడానికి కూడా అభ్యంతరం ఏంటి? ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ ప్రశ్నలకు సాటిస్ఫాక్టరీగా ఆన్సర్ చెప్పేయండి. కానీ ప్రశ్నలు అడిగితే మీరు అమరావతికి వ్యతిరేకం. ఇందులో నేను ఇప్పుడు మాట్లాడిన అమరావతికి ఎక్కడ వ్యతిరేకం అవుతుంది? అమరావతి ఒక దివ్యమైన భవ్యమైన రాజధాని కావాలని మనసారా కోరుకుని అడుగుతున్నా ఈ ప్రశ్నలు. అమరావతి వ్యతిరేకం కాదు, హైదరాబాద్లో అడుగుతా. ఫ్యూచర్ సిటీలో కూడా రేపు రేవంత్ రెడ్డి మీ కన్స్ట్రక్షన్ కాస్ట్ అడ్డగులుగా పెట్టాడు అనుకోండి, ఖచ్చితంగా అడుగుతా, అయ్యా ఎందుకు ఇది అడ్డగులుగా పెడుతున్నావు అని. అడగకుండా ఎందుకుంటాము? సో మీకు డెఫినెట్గా అడుగుతాం, అడగకుండా ఉన్నాం. సో కానీ ఇది అడిగితే నేరం ఎట్లయితుంది? ఇది అడిగితే
అమరావతికి వ్యతిరేకం ఎట్లయితుంది? అయ్యా ఆంధ్రప్రదేశ్ ఖజానాకు నష్టం కావద్దంటే అమరావతి వ్యతిరేకమవుతుందా? నాకు అర్థం కాని అంశం ఏంటంటే వచ్చే 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేసేందుకు సిద్ధమవుతోందనే వార్తలు వస్తూ ఉన్నాయి. ప్రొఫెసర్ గారు, చాలా రాష్ట్రాల్లో మనం చూస్తూ ఉంటాం భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటుంది, పొత్తు పెట్టుకుని గెలుస్తూ ఉంటుంది కూడా. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే టీడీపీ అండ్ జనసేన పార్టీలతో పొత్తులో ఉంది భారతీయ జనతా పార్టీ. మరి తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఎందుకు ఒంటరిగానే పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది సార్? ఎందుకు జనసేన పార్టీని టీడీపీని పక్కన పెడుతోంది? అంటే వాళ్ళు ఇదేమీ తప్పేమీ లేదు కదా. దేశంలో ఒక బీజేపీ చేయడం లేదు. మీకు ఉదాహరణ చెప్తాను. ఢిల్లీలో కాంగ్రెస్కు ఆప్కు పొత్తు లేదు, పంజాబ్లో కాంగ్రెస్ ఆప్కు పొత్తు లేదు. మరి హర్యానాలో లోక్సభ ఎలక్షన్లు కలిసి పోటీ చేశారు కదా. ఈవెన్ ఢిల్లీలో కూడా పోటీ చేశారు లోక్సభ ఎలక్షన్లు కలిసి. అసెంబ్లీ ఎలక్షన్ లేదు పొత్తు. మీకు హర్యానాలో అసెంబ్లీ ఎలక్షన్లు పొత్తు కుదరలేదు. కమ్యూనిస్టులు తెలంగాణలో సిపిఐ కాంగ్రెస్తో కలిసి పోటీ చేసింది, అవునా కదా. కేరళలో మరి సిపిఐ వర్సెస్ కాంగ్రెస్, లెఫ్ట్ వర్సెస్ కాంగ్రెసే కదా. బెంగాల్లో ఈసారి కాదు కానీ అంతకుముందు సిపిఎం కాంగ్రెస్ కలిసి పోటీ చేసింది. తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా సిపిఎం కాంగ్రెస్ కలిసి పోటీ చేసే సందర్భాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. 2004లో కలిసే పోటీ చేశారు. మరి కేరళలో, బెంగాల్లో కాంగ్రెస్ వర్సెస్ సిపిఎం ఉన్న రోజుల్లో కూడా నీకు కొన్ని చోట్ల సిపిఎం కాంగ్రెస్ కలిసి ఉన్న సందర్భాలు ఉన్నాయి కదా. ఆ మాట మీకు అదెంతెందుకు, మీకు రాజకీయ పార్టీల పొత్తులు అనేది ఆయా రాష్ట్రాల రాజకీయ పరిస్థితులను బట్టే ఉంటాయి. సో అంతటా ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్కు పొత్తుండే, మధ్యప్రదేశ్లో పొత్తు లేదు. ఏముందో ఆశ్చర్యం ఏమున్నది మీకు? అందువల్ల ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తరహా పొత్తు ఉండవచ్చు, అదేం నేరం కాదు. ఇప్పుడు హైదరాబాద్లో కాంగ్రెస్ ఎంఐఎం మధ్య అవగాహన ఉంది, కానీ మన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కూడా ఎంఐఎం కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. అసలు దేశంలో ఎంఐఎం దగ్గర కూడా రాణిస్తలేదు కాంగ్రెస్, ఇండియా కూటమి కూడా రాణిస్తలేదు. అందువల్ల ఇన్ని పార్టీలు ఇన్ని రకాల పొత్తులు పెట్టుకున్నప్పుడు బీజేపీ పెట్టుకుంటే తప్పని మనం అనలేం కదా. అయితే ఎందుకు ఇది ఎబ్బెట్టుగా కనబడుతుంది మనకంటే 2 తెలుగు రాష్ట్రాలు కావడం వల్ల. 2 తెలుగు రాష్ట్రాలు కాకపోతే అసలు మనకి చర్చ వచ్చేదే కాదు కదా. ఇప్పుడు ఎక్కడో 2 తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంగా విడిపోయిన రాష్ట్రాలు ఇటీవల కాలంలో కనుక సాధారణంగా మనకి ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది, లేకపోతే ఈ ప్రశ్న ఉత్పన్నమే కాదు కదా. సో అందువల్ల రాజకీయ పార్టీలు కొన్ని ప్రత్యేక రాజకీయ సందర్భాల్లో పొత్తులు పెట్టుకుంటాయి. తెలుగు జాతి సమైక్యత కొరకు పుట్టిన టీడీపీ తెలుగు రాష్ట్ర జాతిని 2గా విభజించమని చెప్పిన టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోలేదు 2009లో. మరి ఎట్లా పెట్టుకున్నారు? తెలుగు జాతి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడానికి ప్రత్యేకంగా ఎర్రనాయుడు కమిటీ వేసి తెలంగాణకు మేము అనుకూలం లేఖ కూడా ఇచ్చారు కదా. కేవలం టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడానికి వేరేది ఏముంది రీజన్ అప్పుడు? అందువల్ల రాజకీయ పార్టీల పొత్తులు అనేక ఫ్యాక్టర్స్ పైన ఉంటుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పొత్తు ఉంది కనుక తెలంగాణలో కూడా పొత్తు ఉండాలి అని అడగడం అనేది భారత రాజకీయాల్లో సరైన ప్రశ్న కాదు. ఎందుకు కాదు అంటే ఇలా అన్ని పార్టీలు చేస్తున్నాయి. అడిగితే అన్ని పార్టీలు అడగాలి, లేకపోతే ఎవరు అడగద్దు. ఇక తెలంగాణలో ఎందుకు పొత్తు పెట్టుకోవాలంటే అందరికీ తెలుసు. ఎందుకంటే తెలంగాణ వాదమే, తెలంగాణ అస్తిత్వమే ఇప్పటికీ తెలంగాణ రాజకీయాలు శాసిస్తోంది. భారతీయ జనతా పార్టీ అడపాదలపా చేస్తున్న పొరపాటుదే. తెలంగాణ కల్చరల్ ఐడెంటిటీ పట్ల ఉండాల్సినంత సెన్సిటివిటీ ఉండడం లేదు. మీకు అనేక ఉదాహరణలు ఉన్నాయి దీనికి. పదే తెలంగాణ ఏర్పాటు పైన బీజేపీ జాతీయ నేతలు కామెంట్లు చేయడం, తల్లిని చంపి బిడ్డను తీశారు నరేంద్ర మోడీ కామెంటు, నిన్నకాకమన్న తేజస్వి సూర్య పార్లమెంట్లో ఇండియా పాకిస్తాన్ విడగొట్టినట్టు విడగొట్టారు అని. అసలు ఏమైనా పొలికుందా? చరిత్ర తెలుసా ఏమన్నా తేజస్వి సూర్యకు? సో ఈ రకమైన కామెంట్ చేయడం. నిన్నకాకమన్న తెలంగాణకు వచ్చి తెలంగాణ పార్టీ నాయకులకు సమయం ఇవ్వకుండా, తెలంగాణ సమాజానికి సమయం ఇవ్వకుండా, తెలంగాణలో వివిధ రంగాల ప్రముఖుల్ని కలవకుండా, మీకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇంట్లోనే ఎక్కువ కాలం గడిపారు ప్రధానమంత్రి. గడపడం నేరం కాదు. ఖచ్చితంగా నువ్వు ప్రత్యేకంగా కావాలని అమరావతికి వెళ్ళి కేవలం అమరావతిలోనే ఒక హాఫ్ డే గడపండి, తప్పేముంది? ఎన్డీఏ పార్ట్నర్స్ తప్పేముంది? ఎన్డీఏ పార్ట్నర్ కాకపోయినా కలవచ్చు, ఎన్డీఏ పార్ట్నర్ కలిస్తే తప్పేంటి? కానీ ఆ తప్పని నేను అన్నాను. ఎందుకంటే సహజం అంటే ఏం నేరం కాదు కదా అది. ఖచ్చితంగా కలవాలి కూడా.
కానీ అది హైదరాబాద్కి వచ్చి తెలంగాణ పర్యటనకు వచ్చి తెలంగాణ నాయకుల సమయం ఇవ్వకపోవడం తెలంగాణ సెంటిమెంట్ క్వశ్చనబుల్ అయింది. ఇటీవల పవన్ కళ్యాణ్ వర్సెస్ తెలంగాణ పొలిటికల్ లీడర్ల మధ్య జరిగిన వాద ప్రతివాదాల్లో కూడా బీజేపీ ఎటువైపు ఉంది, తెలంగాణ వాదం వైపు లేదు. పవన్ కళ్యాణ్ పూర్తిగా సమర్థించకపోయినా తప్పేంటి అనే రీతిలో మాట్లాడింది. సో ఇవన్నీ కూడా తెలంగాణ ఐడెంటిటీకి భారతీయ జనతా పార్టీ పాలిటిక్స్కు మధ్య ఉన్న ఒక పెద్ద గ్యాప్ అది. ఈ గ్యాప్ రీత్యా కూడా మీకు బీజేపీ ప్రశ్నలు ఎదుర్కొంటోంది. అందులో ఆంధ్రప్రదేశ్ ప్రాంత మూలాలున్న నాయకత్వం ఉన్న పార్టీలకు తెలంగాణలో అంత సులభం కాదు. ఎందుకు సులభం కాదంటే మన దేశంలో రాజకీయాలని వ్యక్తుల చుట్టూ తిరుగుతాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారంటే ఓటు వేయడం వేరు, ఇంకెవరో ముఖ్యమంత్రి అవుతారంటే ఓటు వేయడం వేరు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారంటే ఓటు వేయడం వేరు, ఇంకెవరో ముఖ్యమంత్రి అయితే ఓటు వేయడం వేరు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారంటే ఓటు వేయడం వేరు, ఇంకెవరో ఆయన తరఫున అవుతారంటే ఓటు వేరు. అది తేడాది. దానికి తోడు హిస్టారికల్గా తెలంగాణ ఏర్పాటులో ఉన్న మొట్టమొదటి క్వశ్చన్ ఏంటి, ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకుల ఆధిపత్యం ఉంది అనే ప్రశ్న మీదనే తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు అది ఏ రకంగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు వచ్చి మీకు 2018లో మహాకూటమికి కట్టిన తర్వాత మహాకూటమి ప్రచారంలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించినాడు. వెంటనే దాన్ని కేసీఆర్ బ్రహ్మాండమైన ఆయుధంగా వాడుకున్నాడు కదా. ఆడుకొని కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలు కూడా లేకుండా చేశాడు కదా. సో అందువల్ల తెలంగాణ రాజకీయాల్లో ఆ సెంటిమెంటు నిద్రాణమై ఉంటుంది. ఎప్పుడైనా మేల్కొలిపితే మళ్ళీ మేల్కొలుతుంది. సో దట్ ఇస్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ కదా. ఎందుకు యాక్సెప్ట్ చేస్తాను? ఇప్పుడు మీకు తమిళ మూలాలున్న నాయకుడు వచ్చి ఆంధ్రప్రదేశ్లో నేను పార్టీ పెట్టి మీకు స్టాలిన్ డిఎంకే పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్లో గెలవమనండి చూస్తే ఇంపాసిబుల్. మీరు పోనీ బిజు జనతాదళ నాయకు నవీన్ పట్నాయక్ శ్రీకాకుళంలో విశాఖపట్నంలో కృష్ణా జిల్లా పోటీ గెలవమనండి, ప్రాక్టికల్గా సాధ్యం కాదు అది. అందువల్ల మీకు అలాగే ఆంధ్రకు తెలంగాణకు మధ్య అనేక విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాల విషయంలో వారి ఇంట్రెస్ట్లు వేరుంటాయి, వీరి ఇంట్రెస్ట్లు వేరుంటాయి. ఆంధ్రప్రదేశ్ పాలించేటువంటి నాయకుల ఇంట్రెస్ట్లు వేరుంటాయి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నవారు, ముఖ్యమంత్రిగా కావాలనుకున్న వారి ఇంట్రెస్ట్లు, తెలంగాణ ఇంట్రెస్ట్లు పరస్పర విరుద్ధంగా ఉంటాయి కదా. అప్పుడు ఏమని అనుమానం వస్తుంది, తెలంగాణలో మీరు 10 సీట్లు తెచ్చుకొని మీ పొలిటికల్ ఇంట్రెస్ట్ల కొరకు, మీ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ల కొరకు, మీ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ల కొరకు, మీ రాష్ట్ర ఇంట్రెస్ట్ల కొరకు తెలంగాణ ప్రభుత్వాన్ని ఉపయోగించుకుందాం అనే ఆలోచనతో వస్తున్నారు అనే భావన తెలంగాణ సమాజంలో ఉంది. ఆ భావన వల్ల టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంటే అది లయబిలిటీ అని బీజేపీ భావిస్తుంది. అందుకే మీరు గమనించండి, 2014లో టీడీపీ బీజేపీ కలిసి 20 సీట్లు గెలుచుకుంది. అందులో 15 టీడీపీ గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ నుంచి టీడీపీ వెళ్ళిపోకముందే తెలంగాణలో బీజేపీ టీడీపీతో తెగరింపులు చేసుకుంది. మర్చిపోయారా మీరు? ఈవెన్ జనసేనతో పొత్తు పెట్టుకున్న సమయంలో కూడా టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడలే బీజేపీ. జనసేనతో మాత్రమే పొత్తు పెట్టుకున్నది. ఎందుకు? జనసేన విషయంలో ఆ వ్యతిరేకత లేదు, టీడీపీ విషయంలో ఇంకెక్కువ వ్యతిరేకత ఉంది అని భావించింది కనుకనే కదా. అందువల్ల దెర్ ఆర్ రీజన్స్, స్పెసిఫిక్ రీజన్స్ వై బీజేపీ ఇక్కడ ఎన్డీఏ అనేది నాన్ స్టార్టర్గా ఉండటానికి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేస్తాము. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అలాగే బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేమే అంటూ ఉన్నారు సార్ బీజేపీ నేతలు. అండ్ 2028లో అదే జరుగుతుంది, డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని అని చెప్పి ధీమాగా ఉన్నారు. సార్ బీజేపీ, బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయం అవుతుందా? ఇప్పుడు వాళ్ళు అవుతామని వాళ్ళు ఆశపడుతున్నారు. మధ్యలో మనకెందుకు సార్? నాకు అర్థం కాదు. ఆశ కూడా పని ఎంత చెప్పండి. ఇప్పుడు ఎవరో కూడా 80 సెలెక్ట్ అవుతా అంటాడు. ఏం సెలెక్ట్ అవుతావు? నీకు మ్యాథమెటిక్స్ రాదు కదా, నువ్వు 10th క్లాస్ 7th క్లాస్ వచ్చావు కదా, నువ్వు ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యావు కదా. ఎందుకంటే అది ఏదో పాప ఆశపడుతున్నప్పుడు ఏం చేయాలి మనం? సో మనం ఏం చెప్పాలి? మంచి సంతోషం, విష్ ఆల్ ది బెస్ట్ అనాలి, అంతే తప్ప ఇప్పుడు శుభకార్యానికి వెళ్ళి మనం అశుభాలు మాట్లాడం కదా. ఇప్పుడు పెళ్ళికి పోతాం, అక్షంతలు వేసి దీర్ఘ సుమంగళి భవా అంటాం, అంతే కదా. ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు అంటాం, సంతాన ప్రాప్తిరస్తు అంటాం. అది అనకుండా తాత్విక చింతన, పుట్టిన ప్రతి ఒక్కడు చావక తప్పదు, మనిషి అనేవాడు ఇది సహజం అన్నాం అనుకోండి, పెళ్లి వేదిక మీద కొడతారు జనం. ఇది కూడా అంతే. పాపం వాళ్ళు నితిన్ నవీన్ వచ్చాడు, పార్టీ మీటింగ్ పెట్టుకున్నాడు, వాళ్ళ కార్యకర్తలు ఏదో ఉత్తేజపరచదలుచుకున్నాడు. నితిన్ నవీన్ ఏమని మాట్లాడాలి?
మనకంత సీన్ లేదులే, మనకి ఎక్కడ సీట్లు వస్తాయి, మనం ఎప్పుడు గెలవాలి, మీరెప్పుడు గెలిపించాలి అంటడానికి నాకు అర్థం కాదు. సో ఆయన ఏమన్నాడు, అందువల్ల మనకే అధికారం వస్తుంది అని ఆయన కాస్త ఉత్సాహపరుస్తాడు. అది మీడియాలో వస్తుంది. ఆ ఉత్సాహపరచకూడదు మనం ఎవరన్నా అంటానికి ఇదే ఎవరి రైట్ ఆనందపండి. ఇప్పుడు జిమ్కి వెళ్ళేవాడు మొదటి రోజు జిమ్ చేసి వచ్చే కొద్దిగా బరువు తగ్గినా కదా అంటాడు. అని నువ్వా ఏం తగ్గినావు ఇంకా పెరిగినావు అన్నావు అనుకో, బట్ సెకండ్ డే జిమ్కి పోడు పాపం పోయొచ్చిండు. ఫస్ట్ టైము ఒక గంట సేపు జిమ్ చేసి వచ్చిండు, తగ్గిండు, తగ్గినట్టు కానీ తగ్గినట్టే కనపరుస్తుంది అన్నావు అనుకో, ఆనందంగా ఇంకోసారి రెండో రోజు జిమ్కి పోతాడు. మొదటి రోజు జిమ్కి పోవనా నువ్వు ఎప్పుడు తగ్గాలి, నువ్వు నీ సంగతి తెలియదా, వారం రోజులు జిమ్ చేసి మళ్ళీ వెనక్కత్తావు, నువ్వు ఆడ జిమ్ చేస్తాను ఏం చేస్తారో అని ఇట్లా మాట్లాడు. ఎందుకంటే నేను ఏదో వాళ్ళు ఏదో వాళ్ళు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వచ్చాడు, 3 రోజుల పాటు ఉన్నాడు, వాళ్ళు ఏదో వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతున్నారు. ఆల్ ది బెస్ట్, మనకెందుకు అభ్యంతరం. ఇది మొదటిది. రెండోది ఏంటి అంటే బీజేపీ చరిత్ర మీరు చూస్తే ఏమీ లేని చోట కూడా బంగారం పుట్టిస్తారు. వాళ్ళకి ప్రత్యేకత అది. ఏమీ లేని చోట బంగారం పుట్టించడంలో బీజేపీ మిత్రులు లేరు. బెంగాల్ ఏముంది, 2011లో 4% ఓటింగ్ వచ్చింది. మరి 2026లో వాళ్ళే కదా అధికారంలోకి వచ్చారు 45% ఓటింగ్తో. 2011లో కేవలం 4% ఓటింగ్. మరి కనీసం ఇక్కడ 14% ఓటింగ్ ఉన్నది కదా. ఇక్కడ 2018లోనే 7% ఓటింగ్ ఉంది కదా. సో ఫెయిర్లీ బెటర్ ఓటింగ్ ఉన్నది అక్కడ బెంగాల్తో పోలిస్తే. సో త్రిపురలో 1% ఓటింగ్ ఉండే, అక్కడ అధికారంలోకి వచ్చారు. అస్సాంలో 30% మైనారిటీ పాపులేషన్ ఉన్న చోట అధికారంలోకి వరుస పెట్టి వస్తున్నారు. సో వారి ప్రత్యేకత. ఒకప్పుడు తెలంగాణలో 1 సీట్ వచ్చింది, గుజరాత్లో 1 సీట్ వచ్చింది 84లో. ఇలా గుజరాత్లో వరుస పెట్టి దశాబ్దాల పాటు పాలిస్తున్నారు. సో భారతీయ జనతా పార్టీ కేరళలో అసలు బీజేపీకి కేరళలో ఎంట్రీ కావాలనుకున్న చోట తిరువనంతపురం మేయర్ గెలుచుకున్నారు. మీకు అక్కడ 3 అసెంబ్లీ సీట్లు కూడా వచ్చాయి, ఎంపీ సీట్ కూడా వచ్చింది. సో దిస్ ఇస్ హిస్టరీ ఆఫ్ బీజేపీ. అఫ్కోర్స్ ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. తమిళనాడులో 1 సీటుకి మిగిలారు, ఉండవచ్చు, నేను ఒప్పుకుంటాను. బట్ దేర్ ఈజ్ అన్ హిస్టరీ. సో ఈ హిస్టరీ ఉంది కనుక వాళ్ళు బీజేపీ తిమ్మిని బమ్మి చేసైనా అధికారంలోకి వచ్చేటువంటి సర్వశక్తులు ఒడ్డి, అది రెండవ కారణం. అందువల్ల బీజేపీని మనం ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. ఇక మూడోది ఏంటంటే ఏమీ లేని చోట కూడా బీజేపీ ఎన్నికలు సీరియస్గా తీసుకుంటుంది. అది అమిత్ షానే అద్భుతమైన మాట చెప్పాడు, చాలా గొప్ప మాట చెప్పాడు. ఏమన్నాడంటే మేము ఎన్నికల్లో పోటీ చేసేది సీట్ల కొరకు మాత్రమే కాదు, సీట్లు ఏమీ రాకపోయినా మేము పోటీ చేస్తాం. ఎందుకు? 2 కారణాలు చెప్పాడు. ఒకటి, మా జెండాను జనంలోకి తీసుకెళ్తాం, మా గుర్తును జనంలోకి తీసుకెళ్తాం, మా ఆలోచనలను, మా విధానాల్ని, మా ఐడియాలజీని జనంలోకి తీసుకెళ్తాం, ఎన్నికల్లో అందుకు ఉపయోగించుకుంటాం. 2, ఎన్నికల ద్వారా మా కార్యకర్తలు వస్తారు, కొత్త కార్యకర్తలు వస్తారంటారు. అసలు ఇది మంచి ఆలోచన కదా. అమిత్ షా అన్నాడు, అమిత్ షానే కాదు, కార్ల్ మార్క్స్ ఇంట్రడక్షన్ టు క్లాస్ స్ట్రగుల్స్ ఇన్ ఫ్రాన్స్ అనే పుస్తకంలో ఫ్రెడరిక్ ఎంగెల్స్ చెప్తాడు ఈ మాట. విఏ లెనిన్ చెప్తాడు, కమ్యూనిస్టులు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పైన నమ్మకం లేకపోవచ్చు, కానీ పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేయాలి. ఎందుకంటే వర్గశత్రువుల విధానాలకు మన విధానాలకు మధ్య తేడా ఏమిటో ప్రజలకు చెప్పడానికి పోటీ చేయాలి. మన బలం ఎంతో, మన శత్రువుల బలం ఎంతో అంచనా వేసుకోవడానికి పోటీ చేయాలి అంటాడు. మార్క్స్ మీకు ఎంగెల్స్ నేను చెప్పిన మాట అమిత్ షా చెప్పాడు, మన సిద్ధాంతాన్ని జనంలోకి తీసుకెళ్ళడానికి పోటీ చేయాలి అన్నాడు. సో అందువల్ల బీజేపీ ఎక్కడైనా అలాగే తీసుకుంటుంది. ఏమీ లేని పంజాబ్లో బీజేపీ ఎప్పుడూ డిస్టెంట్ పార్టీ, అది అక్కడ హిందూ పార్టీ, ట్రేడర్ పార్టీ, అదేమో సిక్ డామినేటెడ్, ఫార్మర్ డామినేటెడ్ స్టేట్. ఇవాళ పంజాబ్లో మామూలు ప్రయత్నం చేయలేదు బీజేపీ, తల కిందులు చేస్తా, భూమి ఆకాశాలు ఏకం చేస్తుంది పంజాబ్లో. సో దట్ ఈజ్ హౌ ద బీజేపీ ఫంక్షన్స్. ఎందుకంటే బీజేపీ ఈజ్ నాట్ లైక్ ఎనీ అదర్ పొలిటికల్ పార్టీ. చాలామందికి అర్థం కావాల్సిందంటే బీజేపీ మరో రాజకీయ పార్టీ మాత్రమే కాదు, బీజేపీ ఒక ఐడియాలజీ ఉన్న పార్టీ. ఈ దేశ సమాజాన్ని, ఈ దేశ రాజ్య వ్యవస్థను తన సైద్ధాంతిక దృక్పథం ద్వారా రీఆర్గనైజ్ చేయాలని కోరుకుంటుంది. అందువల్ల ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావటానికో, ఎవరో ఒకరు ప్రధానమంత్రి కావటానికే రాజకీయాలు చేయరు. కొంతమంది ఎంపీలు కావడానికి, కొంతమంది ఎమ్మెల్యేలు కావడానికి కాదు. దే వాంట్ టు రీఆర్గనైజ్ ఇండియన్ స్టేట్ అండ్ సొసైటీ. వారి హిందుత్వ పొలిటికల్ ఐడియాలజికల్ పారాడైమ్లో రీఆర్గనైజ్ చేయాలి. అది చెయ్యాలి అంటే ఈ దేశంలో 70% దేశాన్ని పాలిస్తే సరిపోదు, వాళ్ళు 100% దేశాన్ని పాలించదలుచుకున్నారు. సో 543 సీట్లు తెచ్చుకోదలుచుకున్నారు. ఆ రకంగా పనిచేస్తూ ఉంటారు వాళ్ళు. అందువల్ల తెలంగాణపై ప్రయత్నం చేస్తారు. అఫ్కోర్స్ నేను నిన్న మాట్లాడాను తెలంగాణలో బీజేపీకి సవాళ్ళు ఏంటి అని. ఆ సవాళ్ళు డెఫినెట్గా ఉన్నాయి.
ఎందుకంటే ఇంతవరకు 3 అసెంబ్లీ ఎలక్షన్లు జరిగితే 357 ఎమ్మెల్యే సీట్లకు పోటీ జరిగినట్టు. ఎన్ని గెలిచారు? మొదటిసారి 5, సెకండ్ సారి 1, ఇప్పుడు 14 సీట్లు గెలుచుకున్నారు. పార్లమెంట్లోనేమో భారీగా ఓటింగ్ వస్తుంది, అసెంబ్లీకి రాదు. మీకు 2019 లోక్సభ ఎలక్షన్లో 20% ఓటింగ్, 2018 అసెంబ్లీ ఎలక్షన్లో 7% ఓటింగ్, 2024 లోక్సభ ఎలక్షన్లో 35% ఓటింగ్, 2023 అసెంబ్లీ ఎలక్షన్లో 14% ఓటింగ్. అంటే జాతీయ స్థాయిలో పాలించడానికి బీజేపీకి తెలంగాణ ఓటర్లు ఓటు వేస్తున్నారు, కానీ అసెంబ్లీకి వచ్చారు ఓటు వేయడం లేదు. ప్రధానమంత్రి పదవి బీజేపీ నాయకుడు కావాలంటున్నారు, కానీ ముఖ్యమంత్రి మాత్రం అసలే వద్దు ససేమిరా అంటున్నారు. దానికి మరి బీజేపీ ఆలోచించుకోవాలి ఎందుకు ఈ పరిస్థితి ఉంది అని. వాళ్ళ నాయకత్వంలో అనైక్యత ఉంది. నేను చాలా విషయాలు చెప్పాను. పొత్తుల్లో అటు ఇటు ధోరణులు ఉన్నాయి. సో మీకు ఒక నరేటివ్ లేదు, ఒక లీడర్షిప్ స్ట్రాటజిక్ విజన్ లేదు, సమస్యలు ఉన్నాయి. కానీ బట్ బీజేపీ స్వభావరీత్యా ఎలాంటి సమస్యలున్నా సవాళ్ళున్నా గెలవాలని కోరుకునే కిల్లర్ ఇన్స్టింక్ట్ ఉన్న పార్టీ.